ఈ జిహాదు ఈ దేశం మీద హిందువుల మీద నరమేధము 2025 లోపట ఇంతకుముందు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ వరకు కూడా కొనసాగుతోంది 1312 సంవత్సరాలుగా. ఇంకా ఎంత రక్తపాతం చెందాలా, ఇంకా ఎంత రక్తపాతం ఈ హిందువులది దేశం లోపల పారాలా? మతం ఆధారంగా కదా ఈ దేశాన్ని విభజించింది. మతం ఆధారంగా విభజించిన తర్వాత కూడా ఇంకా మతోన్మాదం జడలు విప్పేసేసి ఇవాళ నేను అంటున్నాను, నేను చాలా స్పష్టంగా 3-4 డిమాండ్లు చేయాలనుకుంటున్నాను. మదర్సాల మీద ఈ దేశం లోపల నిషేధం పెట్టాలా. మదర్సాల లోపల అనేక నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ విచారణ జరుపుతుంది. మతోన్మాదాన్ని నూరిపోస్తా ఉన్నారు, కాఫీర్లు అని చెప్పేసి ఇవాళ ఈ దేశ ప్రజల మీద సాటి ప్రజల మీద విషాన్ని నూరిపోస్తున్నారు కదా. ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ లోపల ఉగ్రవాద మూలాలు ఉగ్రవాదులు తయారైతుంది మదర్సాల కేంద్రంగా అనే రిపోర్ట్లు వస్తున్నాయి కదా. ఇది ఆందోళన కలిగించేటువంటి నిషేధం నిషేధించాలన్నారు కదా మీరు. మదర్సాలని నిషేధించడమా, మదర్సాలలో ఇట్లాంటి యాంటీ సోషల్ లేకపోతే యాంటీ కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీస్ ని నిషేధించాలా? అవి జరుగుతుంటే ఒకవేళ అవి ఆ విషయంలో ఈ రోజు వెంకటకృష్ణ నేను ఒకటి స్పష్టం అడుగుతా. ఇవాళ మతం ఆధారంగా కాశ్మీర్ లోపల మారణహోమం సృష్టించారు కదా, ఎక్కడ పోయినాయి? మొన్నటి వరకు వక్ఫ్ బోర్డ్ యాక్ట్ పేరు మీద రోడ్ల మీదకి వచ్చి నానా హంగామా చేసి దేశంలో అంతర్యుద్ధం ఎందుకు నోరొస్తలేదు? మతం అడ్డం వస్తుంది. మతం ఆధారంగా ఇవాళ మీరు ఉగ్రవాద భావజాలాన్ని కూడా వెనుకేసుకొచ్చేటువంటి ప్రయత్నం ఈ దేశంలో జరుగుతుంది కదా. ఇవాళ నేను ఆ రాజకీయాలను నేను ప్రశ్నిస్తా ఉన్నాను. భారతదేశ భద్రతా బలగాల యొక్క విశ్వసనీయతను కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. ఇవాళ ఎయిర్ స్ట్రైక్ అయితే ఈ దేశంలో ఉన్నటువంటి నాయకులకు భారత సైన్యం మీద విశ్వాసం ఉండదు, ప్రూఫ్స్ కావాలంటారు. సర్జికల్ స్ట్రైక్ అయితే ప్రూఫ్స్ కావాలంటారు. డోక్లాన్ లోపల భారత సైన్యం త్యాగాలు చేస్తే త్యాగాలను చిన్నవి చేసి మాట్లాడతారు. భారతీయ యొక్క ఆర్మీ నిరంతరం ఈ యొక్క ఇస్లామిక్ మతోన్మాద ఉగ్రవాదం మీద పోరాడుతున్నటువంటి ఆర్మీ మీ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేటువంటి రాజకీయాలు నిన్న దాడి చేసిన వాళ్ళు మన ఆర్మీ యూనిఫామ్ ని మనం చాలా పవిత్రంగా భావిస్తాం, దానికి సెల్యూట్ కొడతాం కనపడితే. ఎక్కడ కనపడిన ఒక జవాన్ మనకి ఏదైనా సెలవులో మన ఊరు వచ్చినప్పుడు కనపడితే మనం చాలా ఆప్యాయంగా